ప్రభుత్వం జీవో 46ను రద్దు చేసి జీవో 9ని పునరుద్ధరించి 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లపై ప్రభుత్వం మొదటి నుంచే అనుమానాస్పదంగా వ్యవహరించిందని ఆరోపించారు. 2 సార్లు ఢిల్లీలో ధర్నాలు చేశారు కానీ ప్రధానిని కలవలేదన్నారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. జీవో 9పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయని, కేసు గెలిచే అవకాశమున్నా ప్రభుత్వం ఆ దిశగా వాదనలు వినిపించడం లేదని ఆరోపించారు. జీవో నెంబర్ 9 పునరుద్ధరించి 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రికి అఖిలపక్షం తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ప్రభుత్వం ధర్నా చేస్తారు, బీసీ సంఘాలు ధర్నా చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాలు చేయాలి. అక్కడ ధర్నా చేశారు. చివరకు ప్రధానమంత్రి కూడా కలవలేదు. రెండోది కేసు జీవో నెంబర్ 9 తీసినాక హైకోర్టులో కేసు. ఈ కేసు బలంగా ఉంది, రాజ్యాంగ పద్ధతి ఉంది, జీవోకు చట్టబద్ధత, అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత ఉంది. లీగల్ ప్రాబ్లం లేకుండా జనాభా లెక్కలు తీశారు. ఈ కేసు ఎంత బలంగా ఉందంటే గెలవలేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి తొందర లోపల పార్లమెంట్ జరగబోతుంది. నేను పార్లమెంట్లో నిలదీస్తాను. తప్పనిసరి జీవోను అమలు చేయాలి. ఈ 42% అమలు చేసే వరకు బీసీలు రోడ్ల మీద ఉద్యమాలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.